శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే నిన్న నేను చెప్పిన మనం ఉండగానే కూతుళ్ళకి కోడళ్ళకి కానీ కూతుళ్ళకి కానీ ఇద్దరున్నప్పుడు ఆ వస్తువులు మన దగ్గర ఉన్నవి మనం ఉంచుకుని కొన్ని వాళ్ళకి మనం ఉండగానే ఇస్తే మంచిదంటే చాలామంది కనెక్ట్ అయ్యారు. అవును, మా ఉద్దేశం మేము కూడా అలాగే అనుకుంటున్నాము, మీరు అలాగే ఆలోచించారు అన్నారు. ఇప్పుడు మన తర్వాత వాళ్ళు వేసుకుంటారో లేదో ఏం చేస్తారో మనం చూడం కదా. మనం ఉండగా ఇస్తే సంతోషంగా వాళ్ళు వేసుకుంటే మనకే ఆనందంగా ఉంటుంది. వెండి వస్తువులు ఏమైనా ఉంటే వాడుకుంటారు. ఇది గడిచి కొద్దీ మనకు కూడా అంత చిన్నప్పుడు అన్ని వేసేసుకుని తిరిగి అంత ఇది ఉండదు కదా. మనకు కావాల్సినవి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అది మనకు కావాల్సినవి మనం కొన్ని ఉంచుకుని మిగతావి వాళ్ళకి ఇస్తే ఎంత వస్తువులు ఉంటే అంత ఏవో ఒకటి కొన్ని ఉంటాయి కదా, అవి ఇస్తే బాగుంటుంది ఆనందంగా మనకు కూడా అన్న ఉద్దేశం. చాలామంది అదే అన్నారు, ఓకే అన్నారు. చాలా సంతోషం. తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో ఎప్పుడు ఎవరు పెట్టుకోకండి. ఏ మొక్కులైనా సరే కూడా మొక్కేసుకోవడం, ఆ మొక్కులు మర్చిపోవడం. వెంకటేశ్వర స్వామితో ఎప్పుడు అలా ఉండకూడదు. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను. ఇప్పుడు యాంకరు శివజ్యోతి ఆవిడ పరిస్థితి ఏమైంది? అసలు జీవితంలో తిరుపతే రాకుండా చేశారు. మరి అంత వెకిలితనంగా అలా ప్రవర్తించడం మంచిదా? అసలు ఒక యూట్యూబ్లోకి వచ్చి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడో లేకపోతే యాంకర్గా ఉన్నప్పుడో ఎలా ఉన్నా సరే ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. అసలు వయసుకు తగ్గ ప్రవర్తన లేదు. ఏమన్నా 15-16 ఏళ్ళ టీనేజ్ పిల్ల ఏమన్నా వాళ్ళే కూడా ఉండరు అలాగా. ఆ వెకిలితనం అదంతా ఆ ఏడుకొండలవాడు సన్నిధి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన చేసి సరిదిద్దుకోలేని పొరపాటు చేసింది. అందుకు శిక్ష కూడా పడింది. అది వెకిలితనం, మనుషుల్లో చాలా వెకిలితనం ఎక్కువైపోయిందండి. హుందాతనం ఉండడం లేదు. ఏదో చదివేసుకుంటున్నారు, 2 ముక్కలు చెప్పేస్తున్నారు, అయిపోతుంది. అంతేగాని మనుషుల ప్రవర్తనలో ఇదివరకు చాలా హుందాగా ఉండేవారు. చిన్నవాళ్ళైనా సరే, ఏ వయసు వాళ్ళైనా. ఆ హుందాతనం రాను కనుమరుగయ్యి ఆ స్థానంలో చదువులు చదివేస్తున్నారు, కానీ వెకిలితనం ఉంటుంది ఎక్కువ. అది చాలా చిరాగ్గా ఉంటుంది. అది సంగతి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో ఎందుకు పెట్టుకోకూడదంటే మా జీవితంలోనే ఉదాహరణ చెప్తున్నాను. మా అమ్మగారు చిన్నప్పుడు, ఆ రోజుల్లో నాకే అసలు చిన్నప్పుడే చేశారు. మా అమ్మగారికి ఇంకా 15 ఏట పెళ్ళయింది. అయితే పెళ్ళైన వెంటనే మా నాన్నగారికి టైఫాయిడ్ వచ్చిందట. అది డబల్ టైఫాయిడ్లో దింపింట పెళ్ళైన నెల తిరగకుండా. అందరూ మరి ఏమంటారు, మా మామగారుకి మా నాన్నగారు ఒక్కడే కొడుకు మీద ప్రేమతో అదిగో ఇలాగా వచ్చింది, జ్వరం వచ్చేసింది, వాడికి అంత జ్వరం వచ్చేసింది, బాబోయ్ పిల్లాడు ఏమైపోతాడో అది ఇది. ఆ రోజుల్లో మరి ఇంత ఎక్కువ మెడిసిన్స్ లేవు కదా అని చాలా భయపడిపోయారు. మా అమ్మగారికి భయం వేసి జ్వరం తగ్గిపోతే మా అమ్మగారికి వెంకటేశ్వర స్వామి చాలా నమ్మకం. మా అమ్మగారికి మా నాన్నగారికి కూడా వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇస్తాను బంగారం అనుకున్నారు. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద బంగారం అంతా ఇచ్చేసేయడం అనమాట. మొక్కేసుకున్నారు. మా నాన్నగారికి తగ్గిపోయింది, అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఈవిడ చిన్నతనం వల్ల అయితే ఏమైతే ఆ మాట మర్చిపోతే జీవితంలో ఒక 30 ఏళ్ల తర్వాత ఒకరోజు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాడు మా వదిన మా అమ్మగారు పేరెంటాలకి అవి వెళ్ళారు, వస్తువులు వేసుకుని. మరి ఎవరైనా అబ్జర్వ్ చేశారో ఏమిటో తెలీదు. మా నాన్నగారు క్యాంప్ వెళ్ళారు. మా అన్నయ్య, వదిన, మా అమ్మగారు ఉన్నారు. తెల్లారితే శనివారం 3 గంటల ప్రాంతంలో, ఇంకా శనివారం లెక్క వచ్చేస్తుంది కదా 3ంటికి. మా అమ్మగారు అవతల గదిలో వాళ్ళు ఉన్నారు, యువతల గదిలో మా అమ్మగారు పడుకున్నారు. కిటికీ ఊసలు వంచి
ఎలా వచ్చారో తెలీదు. ముగ్గురు దొంగలు వచ్చి మా అమ్మగారి మెడ దగ్గర కత్తి పెట్టి బంగారం, ఒంటి మీద బంగారం, అదృష్టవశాత్తు బీరువా మీదే ఉన్నాయి తాళాలు. బీరువా తాళాలు తీసి బీరువాలోంచి బంగారం, వెండి కంచాలు అన్నీ మొత్తం మా అమ్మగారి చెవిదుద్దులతో సహా మొత్తం అంతా పోయింది. ఆ బంగారం 70 కాసులు ఉంటుంది ఇంట్లో ఉన్నది, ఆవిడ ఒంటి మీద ఉన్నది. అదృష్టం కొద్దీ మా అన్నయ్య వదిన ఉన్న గదిలోకి వెళ్ళలేదు వాళ్ళు. అవి తీసేసుకుని వాళ్ళు అనుకున్న దానికన్నా వాళ్ళకి ఎక్కువ దొరికింది. బయటికి చెప్పితే చంపేస్తాం మెన్నగా, మామూలు దొంగలే వాళ్ళు, నక్సలైట్లం మేము అని చెప్పేసి బెదిరించేసి ఇవన్నీ వెండివన్నీ మొత్తం, వెండి మరిచెంబు, వెండి కంచాలు పేరున ఇంట్లో అందరికీ ఉండేవి. అవి ఈ ఒంటి మీద బంగారం, బీరువాలో ఉన్న బంగారం అన్నీ తీసుకుపోయారు. మంగళసూత్రం, చెవిదుద్దులు, చేతు, అది సమంగా ఏది వదలలేదు. తర్వాత ప్రయత్నిస్తే 10 కాసులు దొరికింది అంతే. అంత బంగారం పోయింది, అంత వెండి అసలు ఏది దొరకలేదు. మా అమ్మగారు అనేవారు, చిన్నప్పుడు మొక్కుకున్నాను నేను మర్చిపోయాను, అందుకని వెంకటేశ్వర స్వామి ఈ విధంగా ఆయన మొక్కుని తెల్లారితే శనివారం అనగా వడ్డీతో సహా తీసుకుపోయాడు అని అనేవారు. అందుకని వెంకటేశ్వర స్వామితో ఎవ్వరూ పెట్టుకోకూడదండి. అసలు ఆయన చాలా, అసలు ఆయన పట్టు అంటే అలా అని మనం ఆగ్రహించడైనా, మనం ఏదైనా మొక్కుకుంటే మొక్కు తీర్చేసుకోవాలి. మనం ఇలాంటి చెప్తున్నానుగా, ఇలాంటి పెద్ద కొంతమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కొంచెం ఆయన విషయంలో దెబ్బతిన్నారు, కూడని మాటలు మాట్లాడి అలాగా. ఇప్పుడు ఈ శివజ్యోతి చేసిన వెకిలితనానికి అంతే లేదు. అది అందుకని జీవితంలో అక్కడికి రానివ్వకుండా అయిపోయింది. ప్రతి వాళ్ళు యాంకరింగ్ చేసి వాళ్ళేంటి, యూట్యూబ్లోకి వచ్చి చెప్పి వాళ్ళేంటి, వెకిలితనం తగ్గించుకోవాలి. ఎందుకంటే అందరూ ఇప్పుడు ప్రతి వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి రీల్స్ యూట్యూబ్ని చాలా ఫాలో అవుతున్నారు. అందులో మనకి ఏమైనా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఉపయోగపడే మాట ఏమైనా చెప్పగలగాలి, లేకపోతే తప్పుకోవాలి. అంతేని వెకిలితనాన్ని అందరూ కూడా ఖండించండి. ఎవరైతే మంచి ఇన్ఫ్లుయర్స్ ఉన్నారో, ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను, మీరు చెప్పే ప్రతి మాటలను వెకిలితనాన్ని తగ్గించుకోమని, హుందాతనాన్ని పెంచుకోమని చెప్పండి. 10 సార్లు ఒక మాట చెప్పగా ఎప్పటికైనా అందరి బుర్రకి ఎక్కుతుందని నా ఉద్దేశం. అందుకని ఆ వెకిలితనాలు చూడాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది. ఎవ్వరూ అలా ఉండద్దు. అందరూ చక్కగా హుందాగా మీ ప్రవర్తనతో నలుగురితో ఓహో అనిపించుకునేలా ఉండాలి. ఓహో అనిపించుకోకపోయినా కనీసం మామూలుగా అయినా ఉండాలి. అంతేగాని చిల్లర వేషాలు, చిల్లర వెకిలితనాలాగా అసలు అనేసేళ్ళు వచ్చి అలా ప్రవర్తించకూడదు. ఇది నా ఉద్దేశం. తర్వాత అందరూ మొన్న చెప్పాను నేను, అందరూ జీవితంలో ప్రతి విషయంలోనూ అందరి మీద నమ్మకం పెంచేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన విషయాల మీద, మన ప్రాపర్టీ విషయాల మీద, మన వస్తువుల విషయం మీద, మన ఫైనాన్షియల్ విషయం మీద ఆడవాళ్ళు కూడా ఒక కన్ను వేసుకుని ఉంచుకోవాలి. ఏంటి పరిస్థితి అని. అంటే రోజులు అలా ఉన్నాయి, ఎవరిని పూర్తిగా నమ్మేయలేము, ఎంత దగ్గర వాళ్ళనైనా సరే. అందుకని మన రోజులు జాగ్రత్తగా వెళ్ళాలి అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే జాగ్రత్తతనం అంటే అక్కడ పిసినారిగా తనం అని కాదు నా ఉద్దేశం. మనం ఇబ్బంది పడకుండా ఉండేలాగా అన్ని విధాలుగా చూసుకోవాలి. అది నా ఉద్దేశం అండి. ఈరోజు నేను చెప్పిన విషయాల మీద, ఆ వెంకటేశ్వర స్వామి మీద మీ అభిప్రాయాలు మీరు తెలియజేసేయండి. అందరూ కూడా హుందాగా ఉండాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ముఖ్యంగా ఈ యాంకరింగ్ కానీ, రీల్స్ చేసేవాళ్ళు కానీ, మన వల్ల సమాజానికి ఉపయోగం ఉన్నా లేకపోయినా నష్టం మాత్రం ఉండకూడదు ఎప్పుడు. అది నా ఉద్దేశం. ఉంటాను మరి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.